నిజామాబాద్ వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ వైకేఆర్ బాలానగర్ లైన్స్ ఐ హాస్పిటల్లోని ఉచిత కంటి పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై చైర్మన్ గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇక్కడ ఉచిత కంటి పరీక్షతో పాటుగా వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత ఆపరేషన్ చేయబడునని తెలిపారు. ఈ కార్యక్రమానికి జనరల్ సెక్రటరీ చోలేటి సుబోధ గుప్తా, ట్రెజరర్ మహంకాళి ఉమా మహేశ్వర్ మరియు ప్రాజెక్టు చైర్మన్స్ కటూరి కృష్ణ, కట్టా శ్రీనివాస్ గుప్తా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కూర్చోండి. ఇప్పుడు 20 నడుస్తుంది, మిమ్మల్ని పిలుస్తారు. 20 లేదు లేదు అమ్మా, బయటకు రండి అమ్మా. ఇస్తామమ్మా, బయటకు రండి అంటున్నాను. అమ్మ కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి. గులాబీ ఆపు పిలుస్తామమ్మా, ప్రోగ్రామ్ నడుస్తుంది. వేరే ఇస్తారు అమ్మ కూర్చోండి అమ్మా. మేము కళ్యాణ్ వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ 2000లో నేను వాసవి క్లబ్ సికింద్రాబాద్కు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. విహారయాత్రలు, గెట్ టుగెదర్లు ఇవన్నీ చేస్తాము. ప్రతి ఒక్క వ్యక్తికి సహాయ సహకారాలు అందించినట్టు ఆలోచన వచ్చి వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ అని అందరి సహాయ సహకారాలతోటి అప్పుడు ప్రారంభం చేయబడ్డది. అందరు సభ్యులు కూడా ఇది కేవలం బీదోళ్ళకే అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్లో రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అందరికీ అందుబాటులో ఉంటుందో లేదో అనే ఆలోచనలతోటి మనం వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టి, మా బోర్డులో కూడా బీదవాళ్ళకు కంటే నేను బీదవాళ్ళకు కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవలు ప్రతి ఒక్క మానవునికి కూడా అందాలి. కుల మత భేదాలు లేకుండా ఈ సేవలు అందించాలి. ఎందుకు బీదవాళ్ళకు కాదు అందరికీ అన్నారంటే దానికి ఒక క్లారిఫికేషను. ఇప్పుడు ఎంత పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్కి పోయినా మన వాసవి క్లబ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చినప్పుడు రిజల్ట్ అవుట్పుట్ అనేది సేమ్ ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఎందుకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి? ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో ఆ పైసలు ఇంకా ఇతర సేవా కార్యక్రమం ఆ డబ్బులు యూజ్ చేయొచ్చు. ఇది ఖాళీ బీదోళ్ళకు కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవలు మనం అందించాలని, కులమత భేదాలు, బీదోళ్ళు గొప్పలు అని లేకుండా ప్రతి ఒక్క మానవునికి కూడా సేవలు అందించాలనే దృక్పథంతో ఇది స్టార్ట్ చేశాము. ఇంతింతాయి వటుడింత అయినట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు 9 మంది చైర్మన్లు ఇక్కడ రూల్ చేశారు. ప్రతి 2 ఇయర్స్ 3 ఇయర్స్కు ఒకరు చైర్మన్గా వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఉత్తగా లేరు. వాళ్ళ పీరియడ్లో వాళ్ళు ఎంత అభివృద్ధి చేయాలనో అంత అభివృద్ధి అందరి సహాయ సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. మున్ముందు కూడా ఇంకో 4 సెంటర్లు, ఇటువంటి సెంటర్లు 4 ఏరియాలో పెట్టాలని కూడా ఇప్పుడున్న ప్రస్తుత చైర్మన్ ఆలోచన. అది కూడా అమ్మవారి దయతోటి, అమ్మవారి శక్తి ఇస్తే అతి త్వరలో ఆ 4 సెంటర్లు కూడా కంప్లీట్ చేస్తామని నేను ఈ సందర్భంగా వారికి హామీ కూడా ఇస్తున్నాను. నా వంతు సహాయ సహకారాలు మా స్నేహితులు, మా ట్రస్టీలు, మా మెంబర్ల ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందిస్తామని ఇందు మూలంగా మన వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ చైర్మన్ గుండా శ్రీనివాస్కు తెలియజేస్తున్నాం. అది ఏం చేసినారు? స్కానింగ్ మిషన్ కూడా మా తమ్ముడు లవ్ కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ స్టార్ట్ చేశాము. అది కూడా దిగ్విజయంగా నడుస్తుంది. ఇప్పుడు గుండా శ్రీనివాస్ గారు మొత్తం కార్పొరేట్ లెవెల్లో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ను రూపకల్పన చేశారు. వారికి తోడు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ సుబోధ్ గుప్తా మరియు ఉమామహేశ్వర్ కూడా తూచా చెప్పకుండా ఏ పనున్నా కూడా ముందుకొచ్చి మేమున్నామని గుండా శ్రీనివాస్ చైర్మన్ గారికి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. వారికి మంచి శక్తిని ఇవ్వాలని కూడా నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. జై హింద్, జై వాసవి. ఐ సర్జరీస్ కదండి. ఇప్పుడు విజన్ సెంటర్ అని పెట్టడం జరిగింది. ఐ సర్జరీ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా పేషెంట్స్ ఒక
మన క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే మా మాంకల్లి ఉమామేశ్వర గారు డిస్కౌంట్లో అంటే తక్కువ రేట్లో వాళ్ళకు ట్యాబ్లెట్లు అవి ఇంజెక్షన్స్ ఇప్పించడం జరుగుతుంది, వాళ్ళకి సబ్సిడీ రేట్లో ఇప్పించడం జరుగుతుంది. ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా పిప్పల వీరేష్ గారు ఉన్నారు. అంచెలంచెలుగా ఒక 9 మంది మాజీ చైర్మన్లతోటి ఎదిగి ఈరోజు 24వ సంవత్సరం నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాము. దానికి నేను గుండా శ్రీనివాస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మా సెక్రటరీ సుబోధ్ గారు మరియు ట్రెజరర్ మాంకాలి ఉమేశ్వర్ గారు. ఈరోజు మేము వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా లైన్స్ బాలనగర్ వైకేఆర్ బాలనగర్ వాళ్ళతో టైఅప్ అయ్యి విజన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే ఐ చెకప్ ఫ్రీగా చెక్ చేస్తాము. తర్వాత ఆపరేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి వాళ్ళకు మా ఖర్చులతోటి మొత్తం తీసుకెళ్ళి లైన్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అబోవ్ 60 years అబోవ్ వాళ్ళందరికీ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది. కొన్ని వాళ్ళకు లెన్సెస్ ఏమైనా స్పెషల్ లెన్సెస్ కావాలంటే పేమెంట్ కూడా డిస్కౌంట్లో చేయడం జరుగుతుంది. దీనికి మాకు సహకరిస్తున్న బాలనగర్ లైన్స్ ఐ హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా మా యొక్క వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి ముఖ్యంగా ముందుండి మాకు నడిపించిన బెజగన్ రాజేశ్వరరావు గారు లైన్ మరియు మా యొక్క మాజీ అధ్యక్షులు వారు ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. వారు ఈ ప్రోగ్రాంకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ అంటే బ్యాక్ బోన్గా ఉండి వారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మా మాజీ అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.